ఎందుకు నన్ను ఇక్కడికి రమ్మన్నావు హారతి? మళ్ళీ మళ్ళీ నిన్నే చూడాలనిపిస్తుంది సాకేత్. అఫ్ కోర్స్ నాకు నీతో మాట్లాడుతూ గడపాలనే ఉంది. సాకేత్, నేను నిన్నో మాట అడగాలని పిలిచాను. ఏంటి హారతి? నేను నీకు అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నాను. నువ్వు పర్మిషన్ గ్రాంట్ చేయాలి. నీకు అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం ఏంటి? ఆర్డర్ వేయొచ్చు, డైరెక్ట్గా అడగొచ్చు. అప్లికేషన్స్ పర్మిషన్స్ అవసరం ఏం లేదు. ఇది నీకు సంబంధించిన విషయం. నీ పర్మిషన్ కంపల్సరీ సాకేత్. నా పర్సనల్ అనేదే లేదు. నువ్వు నా ఫీలింగ్ షేర్ చేసుకొని నన్ను ఓదార్చి రిలాక్స్ చేసి కొత్త జన్మనిచ్చిందల్లా నేను భావిస్తున్నా. అందుకే నా విషయంలో నీకు ఫ్రీడమ్ ఉంది, రైట్స్ ఉన్నాయి. ఈ విషయం నీ జన్మకు సంబంధించిన విషయం. ఏంటి హారతి నువ్వనేది? నా జన్మకు సంబంధించిన విషయం అంటావేంటి? ఇంత క్లియర్ గా చెప్పినా కూడా అలా మాట్లాడుతున్నావేంటి? రేపు నీ బర్త్డే కదా, నీకు గుర్తులేదా? ఛా, ఈ గొడవల్లో చికాకుల్లో పడి నేను ఆ విషయమే మర్చిపోయాను. బాగా గుర్తు చేసావు. అయితే నేను నీకు ట్రీట్ ఇస్తాను. నువ్వు నాకు ట్రీట్ ఇవ్వద్దు, పర్మిషన్ ఇస్తే చాలు. పర్మిషన్ ఏంటి? మీ ఇంట్లో బర్త్డే జరిగితే మాకు నో ఎంట్రీ బోర్డ్ పెడతారు. పైగా నేనివ్వాలనుకునే గిఫ్ట్ అక్కడ అందరిలో ఇవ్వడం కుదరదు. గిఫ్ట్ ఇస్తావా? ఎస్, జీవితాంతం నువ్వు మర్చిపోలేని ఓ స్పెషల్ గిఫ్ట్, స్వీట్ గిఫ్ట్, తలుచుకున్నప్పుడల్లా పులకరించిపోయేలాంటి ఒక స్పెషల్ గిఫ్ట్. ఓకే, మరి దానికి పర్మిషన్ ఏంటి? నేను పర్మిషన్ అడిగింది గిఫ్ట్ ఇవ్వడానికి కాదు. మరి నీ బర్త్డే సెలబ్రేషన్ నేను మా ఇంట్లో చేయాలనుకుంటున్నాను. అందుకు నీ పర్మిషన్ అడుగుతున్నాను. నాకు అవకాశం ఇస్తావా? ఏంటి సాకేత్ మాట్లాడువు? ఏమైనా ఇబ్బందా? మీ గ్రాని ఏమైనా అంటుందని భయపడుతున్నావా? చచా, అదేం కాదు. నీకు నా మీదున్న అభిమానం గురించి. నా బర్త్డే నేనే మర్చిపోయా. అలాంటిది నా మీద ఎంత శ్రద్ధ ఉండకపోతే నువ్వు గుర్తుంచుకుంటావు? ఒకవేళ నాకు నా బర్త్డే గుర్తున్నా ఇప్పుడు ఆ ఇల్లు నరకంలా ఉంది. ఎలాగూ సెలబ్రేట్ చేసుకునేవాడిని కాను. నా బర్త్డే నువ్వు సెలబ్రేట్ చేయాలని ఇంట్రెస్ట్ చూపించడం చాలా చాలా ఆనందంగా ఉంది. గో అహెడ్ హారతి. నా బర్త్డే సెలబ్రేషన్స్ ఈ సంవత్సరమే కాదు, లైఫ్ లాంగ్ మీ ఇంట్లోనే చేయడానికి పర్మిషన్ ఇస్తున్నా. థ్యాంక్ యూ సాకేత్, థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ వెరీ నైస్. నీది చాలా మంచి మనసు సాకేత్. థ్యాంక్ యూ. తప్పకుండా చేస్తాను. ఇప్పుడు ఎంపీని కాకపోవచ్చు గాని ఆ నియోజకవర్గం అంటే నాకు చాలా అభిమానం. నా వంతు సాయం నేను తప్పకుండా చేస్తాను. అవసరమైతే నేను మినిస్టర్ గారితో కూడా మాట్లాడతాను. ఉంటాను. భాగీరథి! 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 మంగ గొంతులో ఉందే. మంగా, నువ్వా? మా ఇల్లు బాగానే గుర్తుపెట్టుకున్నావే. అయినా ఇలా బయటే ఉండరావడం దేనికి? లోపలికి రా, మాట్లాడుకుందాం రా. బొబ్బిలి వారి మర్యాదలు అందుకుందు గాని రా మంగా, లోపలికి రా. కాళ్ళ కింద మంట పెట్టి నెత్తి మీద నీళ్లు చల్లే మాటలు మాట్లాడుకో. నేనే నీ స్వాగత సత్కారాలు, నీ గౌరవ మర్యాదలు అందుకోవడానికి రాలేదు. నువ్వెప్పుడు అంతేగా, బాజా భజంత్రులు పెట్టి పిలిస్తే రావు. దొడ్డి గుమ్మంగుండా వచ్చి ఇవే మర్యాదలు అంటావు. రుక్మిణి కళ్యాణానికి రామంగా అంటే వచ్చావా? రాలేదు. ఆపవే నీ అతి తెలివి మాటలు. రామంగా అని దీర్ఘాలు తీస్తూ నంగనాచి మాటలు మాట్లాడుతున్నావే. నేనెందుకొచ్చానో, ఇక్కడే ఉండి ఎందుకు అరుస్తున్నానో నీకు తెలీదా? అరవడం నీకు అలవాటేగా. అది అక్కడ ఇక్కడనే ఉంది. ఎక్కడైనా నువ్వంతేగా. అందుకే కారణాలు వివరాలు ఏమీ అడగలేదు. ఓవర్ యాక్షన్ చేయకో. నువ్వు నీ మనవరాలు చేసిన పనేమిటే? అంత కాని పని మేమేం చేశాం మంగా? జీవితాలతో రాజకీయాలేమిటే?
విషయం చెప్పకుండా ఎందుకు అలా మాట్లాడతావు? ఏం చేశామో చెప్పు. ఏమిటే నీకు వివరం చెప్పేది? ఎప్పుడో చెడి చెదిరిపోయిన చరిత్రకు సంబంధించిన చెత్త ఫోటోలు నా మనవరాళ్ల మొహాన విసిరారట. అవేమన్నా తాళపత్ర గ్రంథాలనుకున్నారా, లేకపోతే చరిత్ర పుస్తకాలనుకున్నారా? వాటితో ఏం అవసరం వచ్చిందే మీకు? పుల్లలేసి కాపురాలు కాలుస్తారు అంటారు. కాలం మారింది గనక ఫోటోలు చూపించి కాపురాలు కూల్చాలనుకున్నారా? పైగా నేనే మొదటి పెళ్ళాన్ని, నువ్వు తర్వాత వచ్చిన దానివి అందట నీ మనమరాలు. ఎలా అది మొదటి పెళ్ళామవుతుందే? అలా అనడానికి కాస్త కాకపోతే కాస్తైనా సిగ్గుండాలి కదా. అలాగా? నాకు ఆ విషయం తెలియదులే. అయినా అదన్నది కరెక్టేగా. వాస్తవానికి అది సాకేత్ పెళ్ళం కావాల్సిందేగా. ఏదో కాస్తలో తప్పింది. ఆ ఫోటోలు దిగే సమయానికి అదేగా అందరం అనుకుంది. అదే మాట అదందేమో. అందులో అంత తప్పే ఉంది. నువ్వు రంకెలేస్తూ రావాల్సిన అవసరమే ఉంది. ఏమిటి అందేమో ఏముంది అంటూ ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నావు? నువ్వు లేవా? ఉంటే అది నీకు తప్పనిపించలేదా? నేను లేను, జరిగింది నాకు తెలీదు. అయినా నువ్వు చెప్పింది విన్నాక అదేం తప్పని నాకు అనిపించడం లేదు. ఓహో, తమరు లేరా? వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళ ఏకాంతం కోసం తమరు బయటకు జారుకున్నారా? మంగా! పిఠాపురం మంగమ్మ, మంగ తాయారు అని పిలువు. చిచి, నువ్వింత నీచ పనులు చేసేదానివని నాకు ఇప్పుడే తెలిసింది. అందుకే నీకు నన్ను మంగా మంగా అని పిలిచే అర్హత లేదు అని చెప్తున్నాను. మీరసలు ఎందుకు వచ్చారో, ఏ దుర్మార్గాన్ని కడుపులో పెట్టుకుని వచ్చారో నాకిప్పుడు అర్థమైంది. వాడంటే నీ మనవరాలికి మోజున్నా పరాయాడదాని మొగుడయ్యాడు. వద్దు అని అనాల్సిన దానివి. అది తెగబడి వాడి వెంట పడుతుంటే నువ్వు వెనకుండి వాడిని ముందుకు నెడుతున్నావు. చిచ్చి, నీకు తల పండింది గాని బుద్ధి పసిపిందలా ఉందే. నువ్వు గతంలో చేసింది ప్రజాసేవ అనుకున్నాను గాని ఇప్పుడు చేసే పనిని ఏమంటారో తెలుసా? అబ్బాయిలకి అమ్మాయిలకి చిచ్చి. అనాలంటేనే నాకు ఏదోలా ఉంది. ఏం బతుకేనేది? మంగమ్మ, ఓపిక పడుతున్నానని మరీ రెచ్చిపోతున్నావు. సరే, నేను కాపురాలు కూల్చే పనులు చేస్తున్నానన్నావు, చేశానన్నావు. పాడు పనులు, పాపిష్టి పనులు చేస్తున్నానన్నావు. తమరు చేసిందేమిటి? నీ చెప్పు చేతుల్లో లేరని, నీ పెత్తనం సాగదని అభిమానంతో ఎదురు తిరిగితే బయటికి గెట్టావు. మళ్ళీ వాడికి రెండో పెళ్లి చేశావు. అది పుణ్యకార్యమా? తర్వాత పేదంటి పిల్లని తీసుకొచ్చి నీ చెప్పు కింద తేలులా అణచిపెట్టించావు. పుట్టింటి వాళ్ళతో సంబంధాలు పూర్తిగా తెంచేశావు. అది పుణ్యకార్యమా? నా మనవరాల్ని వద్దని మళ్ళీ నీ కోడలాంటి పిల్ల కోసం గాలం వేసి ఆ రామచంద్రయ్య పిల్లల వెంట పడ్డావు. ఇప్పటికీ వాళ్ళని వేధిస్తున్నావు. అవన్నీ పుణ్యకార్యాలా? అన్ని పాప పనులు చేసిన దానివి నన్ను తప్పు పట్టే అర్హత నీకే ఉంది. నీకు నీ మనవడెంతో, నాకు నా మనవరాలు అంతే. అది ఏం చేసినా నాకు తప్పనిపించదు. సరేనా? ఏం చేసుకుంటావో చేసుకోపో. ఏయ్, నీతో నాకు మాటలేమిటి? నేనొచ్చింది నీకోసం కాదు. పిలవే 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 ముందు నా మనవణ్ణి. నా మనవడు అంటూ నన్ను పిలవమంటావే? భాగీరథి అని అరిచిన ఆ నోటితోనే నీ మనవణ్ణి పిలుచుకో. సాకేత్, సాకేత్, రేయ్ సాకేత్. నువ్వు మైకు పెట్టి అరిచినా అతను రాడు. ఏ, మళ్ళీ వాడిని తాగించి పడుకోబెట్టారా? లేకపోతే ఇంకేమందైనా పెట్టారా? ఎందుకు రాడు అంటున్నావు? మందు లేదు, మాకు లేదు. అసలు మనిషే మా ఇంట్లో లేడు. అబద్ధాలాడుకో. వాడిక్కడే ఉన్నాడని తెలిసే వచ్చాను. నీకు తెలిసినప్పుడు ఉండొచ్చు.
కానీ ఇప్పుడు లేడు, కారు లేదు. ఏ నీ మనవడు నా మనవరాలతో కలిసి అలా 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 సరదాగా బయటికి వెళ్ళారు. అలా సరదాగా బయటికి వెళ్ళారని చెప్పడానికి సిగ్గులేదే నీకు? పెళ్ళయ్యి పెళ్ళా ఉన్న మగాడి వెంట బయటకెళ్ళి బరి తెగించి తిరగనిస్తున్నావు. అది బరి తెగింపు కాదు, చెయ్యి జారిపోయిందాన్ని తిరిగి దక్కించుకునే ప్రయత్నం. ఏయ్, ఏయ్, ఏయ్! ఎంత బాగా సమర్థించుకుంటున్నావే. కాస్త కాకపోతే కాస్తైనా సిగ్గుండాలి ఆ మాట అనడానికి. వాడికి పెళ్ళైందని చెప్తున్నాను కదే. సంసారం చట్టుబండలైంది కదా. పెళ్ళైందన్న పేరే కాని ఏ సుఖపడుతున్నాడు నీ మనవడు? మీరొచ్చాకే వాడలా తయారయ్యాడు. ఓహో, అంతకుముందేదో చిలకా గోరింకలా ఉన్నట్టు మాట్లాడతావే. పాము ముంగీసల్లా బతుకుతున్నారు. అదో పెళ్ళి, వాళ్ళదో సంసారం. వాళ్ళలా ఉంటే మీకెందుకే? నీ మనవరాలికి ప్రపంచంలో మరో మగాడే దొరకడనా? వాడి బతుకులో నిప్పులు పోయాలని చూస్తున్నారు. మగాడు దొరక్క కాదు, మమ్మల్ని కాదని అవమానించినందుకు ప్రతీకారంగా నువ్వు నీ మనవడు సుఖపడకూడదని మేము నిర్ణయించుకున్నాం. ఏ ఇంటికి నువ్వు ఇల్లరికం వద్దన్నావో ఆ ఇంట్లో బానిసల పడుండేలా చేసి చూపిద్దామని. నువ్వు అహంకారానికి పోయావు, మేము ప్రతీకారానికి వచ్చాం. నీ కంటి మీద కునుకు లేకుండా చేస్తాం. అది ఈ జన్మలో జరగని పని. ఏయ్, నిలబడి కలలు గనకు. ఇంతదాకా వచ్చినా ఇంకా మావి కలలు అంటున్నావంటే నువ్వు కలలో ఉన్నట్టు, మేం కాదు. ఎవరివే కలలు? నా మనవరాలి ముఖానని మనవరాలు గతం తెలిసేలా ఏవో పిచ్చి ఫోటోలు 4 విసిరితే నా మనవడు మీవాడైపోయాడనుకుంటున్నారా? పిచ్చి ముఖమా. ఆ ఫోటోలిచ్చి నాకు మీరు మేలే చేశారే. నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోయిందని, మరో సంబంధమే లేదని వాళ్ళకి క్లియర్ గా తెలిసిపోయింది. ఇంకా వెంటపడి వాణ్ణి వశపరుచుకోవాలని చూస్తే తప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది. మేమంతా ఒక్కటైతే మీరు బొబ్బిలి బండెక్కడమే. మేం బొబ్బిలి బండెక్కుతామో నీ మనవడు నా మనవరాలితో కలిసి పల్లకి ఎక్కుతాడో చూద్దాం మంగా. భాగీరథి, 4 మాయ మాటలు చెప్పి మందు చుక్కలు పోసి నా మనవణ్ణి మీరు వశపరచుకోలేరు. వాడెప్పుడు నన్ను వదులుకోడు. మీరెన్ని పిల్లి మొక్కలు వేసినా నీ మనవరాలి సొంతం కాలేడు. అదే జరిగితే నిన్ను కోర్టుకిడ్చి నీ అంతు చూస్తాను. ఈడ్చు మంగా, కోర్టుకే ఈడ్చు. అక్కడే తేల్చుకుందాం. నిశ్చితార్థం అప్పుడు కట్నం అడిగారని, అడిగినంత ఇవ్వనందుకు మా సంబంధం వద్దన్నారని ఆ ఫోటోలతో పాటు 1,00,000 సాక్ష్యాలు జడ్జి గారికి చూపిస్తాను. అప్పుడు ఎవరెక్కడుంటారో తెలుస్తుంది మంగా. నీ మనవన్నే సాక్షిగా చేయించి చూపిస్తా. అప్పుడు ఏ మనవడు నానా అనుకుంటున్నావో వాడే నిన్ను జైలు పాలు చేస్తాడు. భాగీరథి, నీ రాజకీయపు తెలివితేటలు నా దగ్గర చూపించకు. రాజకీయానికి వాళ్ళు వీళ్ళు అని ఉండదు మంగా. గెలుపొక్కటే ముఖ్యం. దానికోసం మెట్లెక్కుతుంటాం, దిగుతుంటాం. చూడు మంగా, నీ మనవణ్ణి నా మనవరాలి చేతిలో పెట్ల కుయ్ కుయ్ అంటూ తోక ఊపుకుంటూ పడుండేలా చేస్తాను. నీకు చేతనైంది నువ్వు చెయ్యి, నా వల్లైంది నేను చేస్తాను. చూడు మంగా, నీ మనవణ్ణి నా మనవరాలి చేతిలో పెట్ల కుయ్ కుయ్ అంటూ తోక ఊపుకుంటూ పడుండేలా చేస్తాను. నీకు చేతనైంది నువ్వు చెయ్యి, నా వల్లైంది నేను చేస్తాను.
నా ఎత్తులు ఎలా ఉంటాయో 48 గంటల్లో నీకు శాంపిల్ డోస్ ఇస్తాను. అప్పుడు ఎదురు రావాలో తప్పుకోవాలో ఆలోచించుకుందు గాని. ఏయ్! చూడు, తెలివితేటలు నీ ఒక్కదాని సొత్తు కాదే. నీకు రాజకీయం తెలియచ్చు, నా పలుకుబడి పరపతి నీకు తెలీదు. మంత్రులైనా మహానాయకులైనా నా పరపతి పలుకుబడి ముందు చేతులు కట్టుకు నిలబడాల్సిందే. ఈ వాదన అనవసరం మంగా. నీ దారిలో నువ్వురా, నా దారిలో నేనొస్తాను. నువ్వు నీ మనవణ్ణి దక్కించుకుంటావు, నేను దక్కించుకొని నా మనవరాలికి బహుమానంగా ఓ కీలు బొమ్మను చేసి ఇస్తాను, చూద్దుగాని. హ, నువ్వు కీలుబొమ్మని చేయడం కాదే, మిమ్మల్ని కీలుబొమ్మల్ని చేసి ఆడిస్తా, ఆడించి తీరతా. జనం చేత మిమ్మల్ని చీకొట్టిస్తా, ఈ ఊళ్ళోనే లేకుండా పారిపోయేలా చేస్తా. చూద్దాం. అది చూద్దాం, కాచుకో. నిశ్చితార్థం అప్పుడు కట్నం అడిగారని అడిగినంత ఇవ్వనందుకు మా సంబంధం వద్దన్నారని ఆ ఫోటోలతో పాటు లక్ష సాక్ష్యాలు జడ్జి గారు చూపిస్తాను. నువ్వు నీ మనవణ్ణి దక్కించుకుంటావు, నేను దక్కించుకొని నా మనవరాలికి బహుమానంగా ఓ కీలు బొమ్మను చేసి ఇస్తాను, చూద్దు. మంగా, మంగా, ఏమిటి అంత ఉలికిపడ్డావు? పీడకలేమైనా కంటున్నావా? పాడుకలొచ్చింది. పీడన్నా పాడన్నా ఒకటేలే. ఏంటి, మనవడి గురించేనా ఆలోచన? ఫోనుకి సమాధానం చెప్పలేదని, ఇంటికి రాలేదని ఆలోచిస్తున్నావా? ఇంటికి రాలేదని, మళ్ళీ ఆ మొదనష్టపు వాళ్ళు సావాసం మరిగితే పాడైపోతాడని, అంత గొప్పగా పెంచిన నా పెంపకం వాడి గొప్పతనం ఎక్కడ నాశనమైపోతాయో అని. ఏం కాదులే, వాడు మరీ అలా మారే మనిషేం కాదు. ఈ పూట కాకపోయినా రేపు ఉదయానికైనా ఖచ్చితంగా వస్తాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? రేపు వాడి పుట్టినరోజు మంగా, మర్చిపోయావా? నీ బ్లెస్సింగ్స్ కోసం ఎక్కడున్నా నీ దగ్గరకు వస్తాడు. అనవసరంగా భయపడి పిచ్చి పిచ్చిగా ఆలోచించకు, పడుకో. రేపు వాడి పుట్టినరోజు మంగా, మర్చిపోయావా? నీ బ్లెస్సింగ్స్ కోసం ఎక్కడున్నా నీ దగ్గరకు వస్తాడు. అనవసరంగా భయపడి పిచ్చి పిచ్చిగా ఆలోచించకు, పడుకో. నేను దానింటికి వెళ్ళకపోవడమే మంచిదైంది. వెళితే కలొచ్చినట్టే ఆ భాగీరథి నన్ను అవమానించి రెచ్చగొట్టి ప్రతిజ్ఞలు చేయించేది, చేసేది. ఇక నా బతుకు నాశనం అయిపోయినట్టే అక్క. ఏయ్, పిచ్చి మాటలు మాట్లాడికే. ముందసలు ఏడు పాపం ఆపు. పిచ్చి మాటలేంటక్క? అమ్మమ్మ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నారు. ఎన్నిసార్లు ట్రై చేసింది. ఖచ్చితంగా బాబుని ఆ మాయలేడి దాని వల్ల వేసుకొని ఉంటుంది. పైగా డైవర్స్ పేపర్స్ దాని దగ్గర దాచాడు. నాకేదో అన్యాయం చేస్తాడని భయవేస్తోందక్క. ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్లో మాట్లాడే అవకాశం లేకుండా స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నాడు. కనీసం ఆ ఫోన్ ఆన్ లో ఉన్నా అమ్మమ్మ 1కి 2 సార్లు ఎలాగో అలాగా నచ్చ చెప్పో భయపెట్టో
వచ్చేలా చేసేది. బాబుకి ఆ స్విచ్ ఆఫ్ ఐడియా కూడా అదే ఇచ్చుంటుంది. అదంతా బరితెకించి ప్రవర్తిస్తుంటే ఆ పెద్దవిడికైనా బుద్ధుండక్కర్లేదా? అలాంటి దాన్ని వెనకేసుకొస్తూ నాకు అన్యాయం చెయ్యాలనుకుంటుందా?